దివ్య ప్రియతముని నామాన్ని మరి మనం కలుసుకోకపోయినా, భౌతికంగా దూరంగా ఉన్న ఇంతమంది ఒకటై ఆ నామాన్ని వ్యాప్తి చేయటం, నామాన్ని చేసుకోవటం, హృదయం నిండా ఆయన స్మరణను నింపుకోవటం చేస్తున్నాము. నిజానికి ఆయన మరి మనం ఆయన్ని ఎంత స్మరించినా, ఎంత తలుచుకున్నా ఎంతైనా తక్కువే. ఎందుకంటే అవసరం తనకు లేకపోయినా మన కోసం వచ్చాడు ఆయన. అవసరం తనకు లేకపోయినా మనందరి కోసం బాధలు భరించాడు ఆయన. ఎందుకంటే మనం మన కర్మ బంధాలు, మన సంస్కారాల ఫలితంగా మనం కష్టాన్ని, సుఖాన్ని, బాధలను అనుభవిస్తూ ఉంటాం. ఆయనకు అవేమీ లేవు, అన్నింటికీ అతీతుడు ఆయన. తలుచుకుంటే యావత్ విశ్వంలో మనందరి బాధను కూడా తీసివేయగలడు ఆయన. బాబా హైయెస్ట్ ఆఫ్ ది హై మెసేజ్ లో చెప్తూ, నేను తల ఇలా ఆడించినంతట్లో మొత్తం మీ అందరికీ భగవదైక్యాన్ని కలిగించగలను అన్నాడు. కానీ దాంట్లో ఏమి మజా లేదన్నాడు. డివైన్ రొమాన్స్ అంటే దివ్య లీల, దివ్య శృంగారం, దివ్య లీల. దానికోసం మనందరికీ ఈ పాత్రలు ఇచ్చి ఆయన కూడా ప్రతి యుగంలో పాత్రధారిగా మన మధ్యకు వచ్చి అవసరం లేకపోయినా మనందరి కోసం ఆయన బాధలు పడటం అనేది అసలు అది వర్ణనాతీతం, ఊహాతీతము. మనం ఎంత చెప్పినా తక్కువే, దాని గురించి ఎంత వర్ణించినా తక్కువే. అది మనకు తెలుసు. మరి ఈ యుగంలో బాబా అలా ఎన్నో బాధలు, ఎప్పటి నుంచి ఆయన బాబాజాను ముద్దు పెట్టుకున్న రోజు నుంచి ఆ బాధలు భరించాడు. అప్పుడేమో తెలియకుండా. కానీ ఉపాసిని మహారాజు నువ్వు అవతారుడివి, ఆదిశక్తివి అని 1922 జనవరిలో ఆయనను అవతారుడిగా ప్రకటించి ఈ యావత్ విశ్వ కార్యభారాన్ని ఆయనకు అప్పజెప్పిన రోజు నుంచి ఆయన పడిన బాధలు 31/1/69 వరకు, ఆఖరి రోజు, చివరి రోజు కూడా బాబా పడిన బాధ వర్ణనాతీతం. మండలి వాళ్లకు చేతులు ఆడలేదు. బాబా గొడవల మీద గుద్దుతూ ఉంటే, ఆయన శరీరం ఎగిరి పడుతూ ఉంటే గట్టిగా పట్టుకోవటానికి అవస్థపడ్డారు. అన్ని బాధలు ఎందుకోసం పడ్డాడు ఆయన? ఎవరి కోసం పడ్డాడు? మన కోసం. కానీ మనం ఏం చేస్తున్నాము? మామూలుగా ప్రజానీకం ప్రేమికులు అని చెప్పుకున్నా కూడా మనం ఏం చేస్తున్నాము? మన బాధను, బాబా అయ్యో ఇంత బాధ నేను భరించాలా, నేను నీ నామస్మరణ చేస్తాను, నేను నిన్నే ఎప్పుడు తలుచుకుంటూ ఉంటాను, నీ పరంగానే అన్ని చేస్తున్నాను, నీకే సర్వం అర్పించుకున్నాను, నాకెందుకు ఈ బాధలు బాబా అనే ఆలోచన ఎంత వద్దనుకున్నా లోపల వస్తూనే ఉంటుంది. శ్రీనివాసరావు పాటలో చాలా చక్కగా వర్ణించారు. దాంట్లో నిన్నడగవలసిన పని నిజముగా ఏముంది అని చెప్తూ లాస్ట్ ఆయన అంటాడు, నీ కాకెవరికి చెప్పుకుంటాను, చెప్పుకోకుండా లోపల ఉంచుకుంటే అది కపటమే అవుతుందేమో అని. ఆయన అలా అంటే మన బాధను ఆయన ముందు పెడుతూనే ఉన్నాము. ఆ బాధ పెట్టడంలో బాబా అయ్యో ఈ బాధల నుంచి నన్ను విముక్తిని చెయ్యకూడదా అంటున్నాం. కానీ మనం అలా బాధల నుంచి విముక్తుణ్ణి చెయ్యి నన్ను, నాకు ఈ బాధలన్నీ ఎందుకు అని అన్న క్షణమే మనం గ్రహించలేని ఒక విషయము, చాలా గుప్తమైన విషయం ఏమిటి అంటే మన భారాన్ని ప్రియతముని మీద పడేస్తున్నాం. ఎందుకంటే ఆ భారం ఆయన వహిస్తే గాని పోదు. మనం గాని మనకు బదులుగా భరించగలిగిన వాడు ఎవరు? సృష్టిలో ఎవరి కోసమైనా కూడా బాధపడగలిగిన వాడు అవతారుడు మాత్రమే, అందరి కోసం. సద్గురువు కూడా పడతాడు, అది లిమిటెడ్ వేలో. కానీ అవతారుడు మాత్రం స్వయంగా ఈ సద్గురువులు కూడా ఆయన్ని మళ్ళీ మానవ రూపంలో తీసుకొని వచ్చే కారణమే యావత్ విశ్వం కోసం బాధపడి అందరి బాధలకు ఉపశమనం కలిగించటానికే మెహర్ బాబాను మన మధ్యకు తీసుకొచ్చారు ఈ యుగంలో. అలా వచ్చిన ఆయన మరి 22 నుంచి 69 దాకా 47 సంవత్సరాలు బాబా పడిన బాధ వర్ణనాతీతం. అది మండలి వాళ్ళకే తెలుసు.
కానీ అలా అంత బాధపడుతున్న బాబా కూడా దర్శనం కోసం, ప్రేమికుల కోసం బయట అలా ఆ వేదిక ఎక్కి 2 అడుగులు వేశాడా అనగానే ఆయన వదనం తన ప్రేమికులను చూడగానే ఎంతో కాంతితో వెలుగొందిపోయేది, చిరునవ్వు చిందేది మా మొహం మీద. ఆయనను చూడగానే ఆహా ఆహా అని అందరూ మధుసూదన్ అన్నట్టు కోటి సూర్యక తేజబి తుమ్సే ఫీకా హై అవతార్, కోటి సూర్యుల తేజస్సు కూడా నీ ముందా ఎందుకు, అది ఏం పనికిరాదు అన్నట్టుగా అంతటి తన దివ్య ప్రకాశాన్ని, ప్రేమ ప్రకాశాన్ని, ప్రేమ వెలుగులను అందరికీ అందజేసేవాడు. ఆ బాధ అప్పటిదాకా పడిన దాన్ని పక్కన పెట్టేసి, అంటే అది ఆయన చేతిలో ఉంది. అందుకే బాబా 31 రోజు చెప్తూ, ఇది నా శారీరకమైన బాధ కాదు, నా శారీరకమైన రుగ్మత కాదు, ఇది యావత్ విశ్వం కోసం నేను ఈ రూపం ధరించి వచ్చేదే, అందుకోసం, అందరి కోసం నేను బాధపడటం కోసం. అలాంటి ఈ యుగంలో, ఈ అవతార కాలంలో బాబా ఎంచుకున్న ఒకానొక మార్గము నవజీవనం. మనందరికీ తెలుసు, నవజీవనం 16/10/49 బాబా ప్రారంభం చేసి అలా 1 సంవత్సరం అది గడిచిపోయిన తర్వాత బాబా 15/10/1950 నాడు 16/10/50 రోజు ఆయన అంతకు ముందే అక్కడికి చేరుకొని మహాబలేశ్వర్ లో బాబా ఆగా ఖాన్ ప్యాలెస్ లో ఉన్నారు. అక్కడికి తన పాత, అంటే సంవత్సరం నుంచి బాబా ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు, బాబా దర్శనం మళ్ళీ మనకు కలుగుతుందా లేదా అనే అటువంటి ఎంతో బాధతో తప్పిస్తున్నటువంటి తన పాత ప్రేమికులందరికీ కూడా వారికి బాబా దర్శించుకొని బాబా సహవాసంలో ఒక 4 గంటలు ఉండే అటువంటి అవకాశాన్ని బాబా కల్పించి సర్కులార్ పంపించారు. 16/10/50 రోజున మహాబలేశ్వర్ లో ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు బాబా ఆహ్వానం పంపిన వాళ్ళల్లో దాన్ని స్వీకరించి వెళ్ళగలిగిన వాళ్ళు 200 మంది. రాలేని వాళ్ళు పర్వాలేదు, అక్కడే ఉండండి, మీకు నా సర్కులార్ కాపీ ఇది కూడా పంపిస్తాను అని చెప్పారు బాబా. అలా బాబా ఆయన ఇచ్చిన సర్కులార్ ప్రకారంగా బాబా 16/10/1950 రోజు ఉదయం 7 గంటలకు 15 నిమిషాలు ముందే బాబా ఆ ఫ్లారెన్స్ హాల్ అనే చోటికి బాబా వచ్చేసారు. వచ్చి కూర్చున్నారు 7 గంటలకి. ముందుగా బాబా తన నవజీవనం యొక్క 16/10/49 నుంచి 1 సంవత్సరం వరకు జరిగిన ఆ నవజీవనం యొక్క లోటుపాట్లన్నిటిని కూడా స్మరించుకొని బాబా ఆయన అందరికి బదులుగా ఆయన ముందుగా భగవంతుణ్ణి అడిగారు క్షమించమని. బాబా అన్నారు, నవజీవనంలోని ఆదేశాలను పూర్తిగా 100కి 100 పాళ్ళు చేయలేకపోయినందుకు ముందుగా, ఆయనకు అవసరం లేదు కానీ ముందుగా ఆయనే ఆచరించలేకపోయినందులకు ఆయన క్షమించమని భగవంతుణ్ణి ప్రార్థించారు. ఎవరు భగవంతుడు? ఆయనే భగవంతుడు, ఆయనే మానవుడు. ఆయనే ఇక్కడ 2 ద్విపాత్రాభినయం, ఒకటి మానవుడిగా మన మధ్యకు వచ్చినటువంటి మానవ రూపధారిగా. ఆ మానవ రూపధారి ఎవరు? సాక్షాత్తు భగవంతుడే. ఆయన అందుకే దైవీ మానవుడు అన్నారు. ఆయన మామూలు మానవుడుగా దైవీ మానవుడు. మానవుడు అంటే నమ్ముతాం కానీ దైవీ మానవుడు అంటే నమ్మటానికి ఎన్నో జన్మల పుణ్య ఫలం కావాలి. అలా ముందుగా బాబానే స్వయంగా భగవంతుణ్ణి అర్థించి ఆ తరువాత ఆయన అర్థించేటప్పుడు కేవలం మానవ రూప పాత్రధారిగా ఒక సాధకుడిగా అర్థించారు. ఆ తర్వాత మళ్ళీ దైవీ మానవుని పాత్రలో ఆయన ఆశించిన విధంగా నవజీవన నియమాలను ఆచరించలేకపోయిన తన నవజీవనంలోని సహచరులందరినీ కూడా బాబానే స్వయంగా
క్షమించారు, మన్నించారు. అలాగే ముందుగా చూడండి, ముందుగా తనను తాను క్షమించమని భగవంతుణ్ణి అర్థించటం అనేది అది నిజంగా అలాంటి ఆ వినయం ఆయనకు ఉంది. అందుకే రాముడు అంటాడు, రాముడు చాలా ఎంతటి వినయ సంపన్నుడు అని రాముడిని పొగుడుతూ ఉంటారు. మరి అంతకంటే కూడా రామావతార కాలంలో కూడా ఇంత బాధ అనుభవించాల్సిన అవసరం లేకపోయింది అవతారుడికి. కానీ ఇప్పుడు ఇదివరకు ఎన్నడూ లేనంతగా ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి వ్యామోహము, మాయ యొక్క ప్రభావము, అజ్ఞానం యొక్క పెంచీకటి మనుషులను ఎలా అలమర్చుకొని ఆవరించుకొని ఉన్నాయో అది ఇంతకు ముందు ఎప్పుడూ లేదు. కాబట్టి నేను ఇప్పుడు అంతగా బాధపడవలసి వచ్చింది అన్నారు. దానికి ఇంకా ఉదాహరణ చెప్తూ బాబా జీసస్ క్రీస్తు ఒకసారి సిలువ వేయబడితే సరిపోయింది, కానీ నేను అనుక్షణం సిలువ వేయబడుతున్నాను అన్నారు. సో అందుకని బాబా ముందుగా ఆయనను క్షమించమని భగవంతుడిని అడిగారు. భగవంతుడిగా, ఇది మానవుడిగా, అయితే భగవంతుడిగా తన సహచరులందరినీ కూడా బాబా క్షమించి మన్నించారు. అప్పుడు ఆ రోజు 16/10/1950 బాబా వీళ్ళందరి కోసం ఒక సందేశం ఇచ్చారు. చాలా మహత్వపూర్ణమైన సందేశం ఇచ్చారు. సెర్మన్ అన్నారు దాన్ని. ఆ సెర్మన్ ని విలియం డాంకిన్ చదివి వినిపించారు. దానికి మనకు మరి అన్ని భాషల్లోకి తర్జుమా చేయబడింది, అనువాదం చేయబడింది. దాంట్లో ముఖ్యమైనటువంటి ఒక సందేశాన్ని, ఆ సెర్మన్ లోని ఒక చిన్న ఎక్స్ట్రాక్ట్ నేను చదివి వినిపిస్తాను మీకు. ఆత్మ అనేక మార్గాల ద్వారా సంస్కార బంధనాల నుండి స్వేచ్ఛను పొందుతుంది. ప్రపంచంలో మరి చూస్తున్నాం మనం ఈనాడు, ఎన్నో మతాలు ఉన్నాయి, ఎన్నో సంస్థలు ఉన్నాయి, ఎంతో మంది గురువులు ఉన్నారు, ఎన్నో రకాలైన ధ్యాన సాధనాలన్నీ ఎన్నో జరుగుతూ ఉన్నాయి. మరి దేనివల్ల ఎవరు ఎంత లాభాన్ని పొందుతున్నారు, ఆధ్యాత్మిక మార్గంలో ఎంత ముందుకు వెళ్ళగలుగుతున్నారు అనేది ఆ భగవంతుడికి మాత్రమే తెలియాలి. ఆయన బాబా చెబుతూ ఈ శర్మంలో అనేక మార్గాల ద్వారా బంధనాల నుండి స్వేచ్ఛను, అదే ముక్తి, మోక్షము, దానికోసము ఈ ఆత్మ ప్రయత్నాలు చేస్తుంది అనేక మార్గాల ద్వారా అని చెప్తూ, ఆ మార్గాలన్నింటిలోనూ భగవదైక్యాన్ని సిద్ధింపజేసే అతి ప్రధానమైనది ప్రేమ మార్గం. ఈ అన్ని మార్గాల్లో కూడా, అన్నింటిలో కూడా చాలా ప్రధానమైంది ప్రేమ మార్గం. ఈ ప్రేమ ద్వారానే ఆత్మ భగవంతునితో సంపూర్ణంగా లీనమైపోయి ఆఖరికి తనను తాను పూర్తిగా మరచిపోతుంది. ఎందుకంటే ప్రేమ ఎందుకంత ప్రధానమైంది, ఎందుకంత చాలా ఎఫెక్టివ్, చాలా ప్రభావపూరితమైంది అంటే దాని ద్వారా ఆత్మ భగవంతునిలో పూర్తిగా లీనమైపోతుంది. ఎప్పుడు లీనమైపోతుంది? ఎప్పుడు లీనమైపోతుంది అంటే తనను తాను పూర్తిగా లేకుండా చేసుకోవటం, మనోనాశ. అది అయిన తర్వాతనే అది సంపూర్ణంగా భగవంతునితో లీనమైపోతుంది. ఆ క్షణంలోనే పిడుగు పడినప్పుడు దాని పరిధిలోకి వచ్చిన వాటినన్నిటినీ అది క్షణంలో ఎలా దగ్ధం చేస్తుందో అంత వేగంగా జ్ఞానం సంప్రాప్తిస్తుంది. అప్పుడు అలా ఇక్కడ జరిగేదేంటి? ప్రేమ ద్వారా, ప్రేమ ప్రధానమైంది అని ఒకటి చెప్పారు, ప్రేమ చాలా శక్తివంతమైంది అని ఒకటి చెప్పారు, ప్రేమ ద్వారా గమ్యాన్ని చేరటం చాలా సులభము, నిశ్చయము అని చెప్పారు. కాబట్టి దానివల్ల జరిగే రెండు మార్పులు బాబా ఇక్కడ మనకు చెప్పింది ఏమిటి అంటే, ప్రేమలో తనను తాను పూర్తిగా మరిచిపోతుంది. ఒక తల్లి ఉంది, చిన్న పిల్ల కోసం తను ఏమైనా చేస్తుంది, అన్నీ మర్చిపోతుంది. ఒక బస్సులో ప్రయాణం చేసేటప్పుడు చూశాను ఒకసారి, పక్కన కూర్చుని విండోలో నుంచి ఒక ఆయన ఉమ్మేశాడు. ఉమ్మేయగానే ఆ వెనుక ఉన్న ఆయన మీద తుంపర్లు పడ్డాయి. ఆ కిటికీలోంచి ఉమ్మేశాడు, కిటికీలోంచి గాలి బాగా వస్తుంది కదా వెనక. ఆయన లేచి, ఏమైంది, నీకేమైనా పిచ్చా, ఇలా ఉమ్మేస్తున్నారు, నా మీద పడ్డాయి తుంపర్లు అని. అంటే చూడండి, తుంపర్లు పడితే అంతా ఇదైపోయింది. ఆ పక్కనే మరి
తల్లి ఆయన భార్య కూర్చుంది, ఒళ్ళో చంటి పిల్ల ఉంది. ఆ చంటి పిల్ల మూత్ర విసర్జన చేసింది. ఆ మూత్రం వచ్చి ఈయన ఒళ్ళో పడింది, మీద పడింది, షర్ట్ తడిసింది. కానీ ఏం చేశాడు అతను? ఆ తన భార్య ఆయన ఇద్దరు కూడా ఆ పసిపాపను ముద్దు పెట్టుకొని చేశారు. ఎందుకు? ఆ తుంపుళ్ళు ఏదో గాలిలోంచి వచ్చి పడ్డాయి, తుంపుళ్ళకి అంత కోపం వచ్చింది, ఆయన లేచి నిలదీశాడు. మరి తన సొంత కొడుకు వాడు ఒంటికి పోస్తే ఆ పోసిన ఒంటికి మీదంతా పడ్డ ఆ బట్టలు తడిసిపోయినా కూడా సంతోషంతో ముద్దు పెట్టుకున్నారు వాడిని. ఆహా, మమ్మల్ని పవిత్రం చేసావా అని. ఎందుకు? కారణం ఏమిటి? ప్రేమ. ప్రేమలో నేను అనేది వాడికి అక్కడ అహంకారంతో నా మీద తుంపళ్ళు పడ్డాయి అన్నాడు. ఇక్కడ అహంకారం లేదు. ఎందుకు? ప్రేమలో అహంకారం అలా లేకుండా పోతుంది. ప్రేమించిన వాడి ఏం చేసినా భరిస్తాం. అందుకని ప్రేమ అంతటి ప్రభావవంతమైంది, అంతటి శక్తివంతమైంది. ఎందుకు? మనలో ఉన్న అహంకారాన్ని, మనలో ఉన్న క్రోధాన్ని అంత సులభంగా జయించేస్తుంది, లేకుండా చేస్తుంది. కాబట్టి ప్రేమ అంత శక్తివంతమైనటువంటి మార్గం అన్నమాట. నిజమైన ప్రేమ ఊరికే పెదవుల మీద ఉండే ప్రేమ వల్ల సరిపోదు, ఇంటలెక్చువల్ నాలెడ్జ్ సరిపోదు. ఇంటలెక్చువల్ గా ప్రేమ గురించి గంట చెప్తాను నేను. ఇక్కడ జ్ఞాపకం వచ్చింది నాకు. ఒక స్వామీజీ, చాలా మంది కూర్చున్నారు శిష్యులంతా, ఆయన మంచి ప్రసంగం చేస్తున్నాడు, ప్రవచనం ఇస్తున్నాడు క్రోధం మీద. క్రోధాద్భవతి సమ్మోహ గీతా వాక్యం చదివి చెప్పి, క్రోధం అంతటి చాలా చాలా కఠోరమైనటువంటిది. క్రోధం దాంట్లో సమ్మోహం అయిపోతుంది, నువ్వు అన్ని అసలు నీ యొక్క యుక్తాయుక్త వివేక జ్ఞానం అయిపోతుంది, భ్రష్టుడు అయిపోతావు, ఇలా చెప్తున్నాడు. ఆ వచ్చిన శిష్యులలో ఒక ఆమె కూర్చుంది పాపం. ఆమెకు చంటి పాప ఉంది. ఆ చంటి పాప ఒళ్ళో పెట్టుకొని ఆమె పాపం తదేకంగా వింటుంది. ఆ ఉన్నట్టుండి ఆ పాప అక్కడ ఏందో మరి ఏమైందో, నొప్పి అయిందో, మనకి వేసి అని ఏడవటం మొదలుపెట్టింది. సహజం కదా, అప్పుడు అందరి దృష్టి అటువైపే వెళ్ళింది. ఆయన స్వామీజీ, ఏమిటి ఇలాంటి ప్రసంగాలలో ఇలా పిల్లల్ని తీసుకొచ్చి అందరిని డిస్టర్బ్ చేస్తారా, బుద్ధి లేదా అన్నాడు. ఆ పక్కనే ఉండే ఒక సజ్జనుడు లేచి, స్వామీజీ దీన్నేమంటారు, క్రోధమా, ఏమంటారు అన్నారు. అంటే మామూలు లెక్చర్లు చెప్పటం, ఇది చేయడం చాలా సులభం, ప్రేమ గురించి చెప్పటం చాలా సులభం. కానీ ప్రేమను ఆచరణలో పెట్టటం, నిజంగా హృదయపూర్వకంగా అనుభూతి పొందటం ప్రేమ అనే దాన్ని, అది చాలా కఠినమైనటువంటి. అందుకే బాబా అన్నాడు, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు లవ్ మీ యాజ్ ఐ ఆట్ టు బి లవ్. అది బాబా ఇక్కడ చెప్పిన శక్తివంతమైనటువంటి ప్రేమ. ఆ శర్మంలో చెప్పిన ప్రేమ ఏమిటి అంటే అలా శక్తివంతమైనటువంటి ప్రేమ అన్నమాట. దానివల్ల ఏమవుతుంది? మనలో ఉన్నటువంటి నేను, నాది అనేటువంటి స్వార్థం నశించిపోతుంది. భగవంతుడు అది నశించిపోయిందంటే భగవంతుడు ఏకమైపోవడమే. సముద్రంలో ఒక చిన్న ప్లాస్టిక్ ప్యాకెట్ లో సముద్రం నీళ్లు నింపి ప్యాక్ చేసి సముద్రంలో పడేస్తాం. అది సముద్రం, దాంట్లో ఉన్నది సముద్రమే, చుట్టూ ఉన్నది సముద్రమే, కానీ సముద్రంతో ఏకం కాదు. సముద్రం లోపల ఉన్న సముద్రం, బయట ఉన్న సముద్రం వేరుగా ఉన్నాయి. ఎందుకు? మధ్యలో ఉండే ఆ ప్లాస్టిక్ కవర్ దాన్ని వేరు చేసింది. అప్పుడు అది ఇది ఒకటి కావాలంటే ఏంటి? ఆ కవర్ ను మొత్తం దగ్ధం చేసేయాలి, చించేసి బయటపడేసేయాలి. అలా మనకు మన లోపల ఉన్నది ఆయనే, పరమాత్ముడే, ఆ ఓషన్, ఆ సముద్రమే, ప్రేమ మహాసముద్రమే. మన చుట్టూ ఉన్నది ఓషనే, కానీ ఆ ఓషన్ లో ఉన్న మనకు ఆయనకు మధ్యన ఉన్నది నేను, నాది, నావి అనే అటువంటి మన అహంభావము, మన స్వార్థము మనను సముద్రంలోనే ఉన్న సముద్రాన్ని నుంచి వేరుగా ఉంచేస్తున్నాయి. కాబట్టి ఆ వేరుగా ఉంచటానికి కారణమైనటువంటి మన స్వార్థం, నేను అనే దానిని జ్వలింపజేసి లేకుండా చేయగలిగింది కేవలం ప్రేమ మాత్రమే. మిగిలిన సాధనలన్నీ కూడా చేసినట్టు కనిపిస్తాయి, కాదు, ఉంటాయి, అట్లాగే ఉంటాయి. చాలా సమయం పడుతుంది. ఎందుకంటే మిగిలిన సాధనలన్నిటిలో కూడా తెలియకుండానే అహంకారం పెరుగుతుంది, తరగదు. ప్రేమలో తరుగుతుంది. ఇందాక నేను చెప్పిన ఉదాహరణలో పక్కవాడు ఉమ్మేసిన తుంపుళ్ళు పడినందుకు కోపం వచ్చింది, కానీ పక్కనే భార్య ఒళ్ళో ఉన్న చిన్న పసివాడు కొడుకు, వాడు ఒంటికి పోసినా కూడా ఏమీ
మన వాడి స్వార్థం అహంకారం బయటికి రాలే, ప్రేమ బయటకు వచ్చి ముద్దు పెట్టుకున్నాం. అందుకని ఇక్కడ ప్రేమ మార్గంలో అహంకారాన్ని, మన స్వార్థాన్ని దహించి వేసుకోవడం అనేది చాలా సులభమైంది కనుక బాబా ఈ శర్మంలో ఆ ప్రేమ మార్గం అనేది భగవంతుడిలో సంపూర్ణంగా లీనమైపోవటానికి, మనను పూర్తిగా మరిచిపోవటానికి చాలా ప్రధానమైన మార్గము, చాలా శక్తివంతమైన మార్గం అని చెప్తూ బాబా అలా అయిన తర్వాత ఏమొస్తుందట, జ్ఞానం వస్తుందట. ఆ జ్ఞానం వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అంటే, జ్ఞానము భ్రాంతులను, సందేహాలను, కలతలను మరియు బాధలుగా పరిగణించే వాటన్నింటినీ కూకటి వేళ్లతో సహా పెకిలించి వేసి తక్షణమే ఆ స్థానంలో సర్వ ఉనికికి గమ్యస్థానమైన శాశ్వతమైన శాంతి మరియు ఆద్యంతరహితమైన బ్రహ్మానందంతో నింపివేస్తుంది. అంటే భగవదైక్యాన్ని పొందినటువంటి ఆ అనుభూతిని కలిగిస్తుంది అని బాబా ఆ రోజు చెప్పినటువంటి ఈ శర్మంలో 16-10-1950 మహాబలేశ్వర్లో ఆయన ఒక్కరోజు కోసం ఆయన పాత జీవితంలోకి వచ్చి పాత ప్రేమికులందరికీ దర్శనమిచ్చి వారికి ఆలింగనం ఇచ్చి ఆయన తన లోపానికి అంటే నవజీవనాన్ని 100% ఆయన ఆ నియమాల కట్టుబడి జీవించలేని ఆ లోటుపాట్లకు భగవంతుణ్ణి క్షమించమని అడిగి తన సహచరులను కూడా క్షమించటం జరిగింది. ఆ తర్వాత బాబా ఈ నవజీవనం ఎప్పుడు ఎవరైనా కూడా గడపవచ్చు అన్నారు. అంతేకాదు, ఇప్పుడు మామూలు ప్రపంచంలో ఉంటూ కూడా ప్రాపంచికమైన జీవనాన్ని గడుపుతూ కూడా బాబా అందుకే చెప్తూ ఆ రోజు 16-10-50 రోజున నవజీవనం శాశ్వతమైంది. నవజీవనంలో సేవకులుగా ఉండేవారే కాకుండా ఇతరులు ఎవరైనా కూడా నవజీవనం లాంటి జీవితాన్ని గడపదలుచుకుంటే దానిని అదే స్ఫూర్తితో బయట స్వేచ్ఛా జీవితం గడుపుతూ కూడా ఈ నవజీవనాన్ని జీవించవచ్చు అన్నారు. ఈ నవజీవనాన్ని దలుచుకున్న వారు, జీవించాలనుకునే వాళ్ళు ఎలా ఉండాలి అనే దానికి బాబా ఒక 11 పాయింట్లు చెప్పారు. అది ఏమిటట, తమకు ఏమి జరిగినా వారు దానికి బాబాను బాధ్యునిగా చేయరాదు. ఇదంతా అయ్యో బాబా బాబా నేను బాబా బాబా అనుకుంటున్నాను, హలో బాబాను బాధ్యునిగా బాబా ఇచ్చాడు అంటాం. ఇప్పుడు ఎవరైనా చిన్న కుర్రాడు చనిపోయాడు, లేదా అలా యువకుడు చనిపోతే అయ్యో అప్పుడే పోయినాడు, వీడు ఇంకా ప్రపంచంలో ఏం చూశాడు, దేవుడు ఇంత నిర్దయుడా అని దేవుణ్ణి నిందిస్తూ ఉంటారు. బాబా ఇక్కడ ఆ విషయంలో చెప్తున్నారనమాట. దేవుడికి ఏముంది, ఆయన ఎవరి కర్మ ప్రకారంగా వాళ్ళకి, ఇప్పుడు అమెరికా వెళ్ళే వాళ్ళు ఉన్నారు, వాడికి వీసా స్టాంప్ కొట్టిస్తాడు. ఆ స్టాంప్ కొట్టించినప్పుడు అతను దాంట్లో పెట్టుకుంటాడు ఎంతకాలం అక్కడ ఉండి వస్తాడు అని, రాను పోను టికెట్లు కూడా చేసుకుంటాడు. ఆ ఇద్దరు కలిశారనుకోండి, ఒకడేమో నేను 6 నెలలు ఉంటున్నాను సార్ అక్కడ అంటే, అయ్యో నేను 1 నెల ఉంటున్నాను సార్ అన్నాడు అంటే, అలాగా నువ్వు 1 నెలకే పెట్టుకున్నావు కదా అంటాడు. అంతే, పెట్టుకున్న దానికే వాడు స్టాంప్ వేసి ఇచ్చాడు. ఆడేమి నీకు 1 నెల రోజులే ఇస్తాను, నీకు 6 నెలలు ఇస్తాను అనలే. అట్లాగే ఇక్కడ భగవంతుణ్ణి బాధ్యుణ్ణి చేయటం అనేది ప్రపంచం నేర్చుకుంది. కానీ బాబా అంటున్నాడు, నవజీవనంలో ఉండదలుచుకున్న వాళ్ళు భగవంతుని బాధ్యునిగా చేయకూడదు. కానీ ఒకటి, అన్ని భగవంతుని ఇచ్చ ప్రకారంగానే జరుగుతాయి అనే అటువంటి నమ్మకం మాత్రం తప్పనిసరి. వారిపై బాబా నజర్ ఉండాలని కానీ, ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు బాబా అయ్యో నేను ఇంత ఇచ్చేస్తున్నాను, నువ్వు నన్ను ఎట్లయినా దీని నుంచి బయటపడేయాలి అనేది బాబా మహత్తులు చేయాలని కానీ, ఆధ్యాత్మిక తాళం చెవి ఉపయోగించాలని కానీ ఆశించకూడదు. బాబా నుండి ప్రతిఫలంగా ఏ విధమైన ఆధ్యాత్మిక లేదా భౌతిక లాభాన్ని ఆశించకూడదు. ఎవరితోనూ కామపూరిత చేష్టలు చేయకూడదు. ఎవరి కోసమైనా, చివరికి బాబా కోసమైనా సరే ఎవరి నుండి డబ్బు తీసుకోరాదు. రాజకీయాలతో ఎలాంటి సంబంధం పెట్టుకోరాదు. మాటల ద్వారా గాని, చేతల ద్వారా గాని కోపాన్ని వ్యక్తం చేయరాదు.
అసమంజసంగా ఎవరిని విమర్శించకూడదు. ఎట్టి పరిస్థితిలో కూడా అసత్యం ఆడరాదు. మర్యాదలను స్వీకరించరాదు. బాబాకు గాని తమకు గాని మర్యాదలు చేయించుకునేలా కావాలని అలాంటి పరిస్థితులను కల్పించుకోరాదు. ఎటువంటి ఆశాభంగానికైనా ప్రతికూల పరిస్థితికైనా సిద్ధంగా ఉండాలి. బాబా ఇచ్చిన నవజీవనం మెసేజ్ లో దాని యొక్క సారాంశాన్ని బట్టి ఇది తయారు చేశారు. అయితే ఇక్కడ ఆ రోజు 16-10 జరిగిన ఆ రోజు సంఘటనలో ఒక 2 చెప్పి ముగించేస్తాను. ఒకటేమో హాస్య సంఘటన ఒకటి జరిగింది. నాగపూర్ నుంచి పంకరాజ్ అని వచ్చాడు. ఆయన బాబాకి చాలా సన్నిహితమైన శిష్యుడు, బాబా ప్రేమికుడు. ఆయన తారాబాయి అనే ఆమెతో వివాహం చేసుకోవాలి అని నిర్ణయించుకొని బాబాకు పెద్ద ఉత్తరం రాశాడు. బాబా అన్నాడు, ఓకే, మీ వివాహాన్ని నేనే చేస్తాను అన్నాడు. అయితే ఇక్కడ ఈ మహాబలేశ్వర్ సర్కులర్ లో బాబా కేవలం మగవాళ్లను మాత్రమే పిలిచారు, ఆడవాళ్ళను పిలవలేదు. అందుకని పంకరాజు ఆయన ఒక్కడే వచ్చాడు. సరే, వాళ్ళిద్దరు ఆయన వివాహం చేసుకోవాల్సిన తారాబాయి ఇద్దరు అంగీకరించుకున్నారు, ఇద్దరు సిద్ధంగా ఉన్నారు. కానీ బాబా సమక్షంలో జరగాలి అనేది ఆయన ఇష్టము. బాబా కూడా నేనే మీ పెళ్లి జరిపిస్తాను అన్నాడు. అయితే ఇక ఎలాగా, ఇప్పుడు ఒక్కడే వచ్చాడు. బాబా ఆయనను చూశాడు. ఓహో, నీ పెళ్లి మరి నా సమక్షంలో జరగాలి కదా, ఇప్పుడు మరి నవజీవనంలో ఉన్నాం మేము, తర్వాత నువ్వు ఒక్కడివే వచ్చావు, ఇద్దరు రాలేదు. ఎందుకంటే ఈ సమావేశానికి నేను పురుషులను మాత్రమే ఆహ్వానించాను అని చెప్పి, అందువల్ల బాబా ఏం చేశాడంటే, ఇక సరే దీనికి నేను ఒక మంచి పరిష్కారంని నేను కనుక్కున్నాను అని చెప్పి, ఇది ఎంతో మళ్ళీ పోస్ట్ పోన్ చేయాల్సిన పని లేదు, ఈ రోజే నీకు నేను పెళ్లి చేస్తున్నాను అని చెప్తే ఆయన ఆశ్చర్యపోయాడు. తారాబాయి మరి పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి రాలేదు కదా అంటే, అప్పుడు బాబా ఏం చేశాడు, గుస్తాజీని పిలిచి, గుస్తాజ్, ఇప్పుడు నా ఆదేశం ప్రకారంగా నువ్వు తారాబాయివి అన్నాడు. అనగానే గుస్తాజీ, ఓకే బాబా, మీరే చెప్తే ఆ పాత్ర వహించేస్తాను అన్నాడు. అయితే ఆయన మరి వృద్ధుడు గుస్తాజీ అయినా తారాబాయిగా గుస్తాజీని పెట్టేసి పంకరాజ్ పక్కన నిలబెట్టి ఇద్దరికి బాబా పెళ్లి చేశారు. ఏం పెళ్లి? పూలదండలు మార్చుకోవటం. వెనుక కాళేమామ ఉన్నాట, ఆయన కూడా ఉన్నట్టుండి ఆ టైంకి ఏదో 4 మంత్రాలు చదివాడు. ఏం సావధాన సుముక్త సావధాన అని ఏదో చదివి ఉంటాడు ఆయన. తర్వాత గుస్తాజీ ఆ తారాబాయికి బదులుగా వచ్చినటువంటి వరుడు పంకరాజు, వాళ్ళిద్దరు దండలు మార్చుకున్నారు. వాళ్ళిద్దరిని బాబా తన దగ్గరికి పిలిచి ఆలింగనం చేసుకున్నారు. వాళ్ళిద్దరు బాబాకు వంగి ప్రణామం చేశారు. చేసిన తర్వాత బాబా అన్నాడు, ఎస్, మీ ఇద్దరి వివాహం అయిపోయింది, నేను తారాబాయితో నీ వివాహం జరిపించాను అని చెప్తూ, ఇప్పుడు ఆమెతో నీ వివాహం జరిగింది కాబట్టి ఇక నేను చేయవలసింది ఏం లేదు, నా కోసం నువ్వు వెయిట్ చేయాల్సి వచ్చేది. మరి ఈ నవజీవనం ఎప్పటిదాకా జరుగుతుందో, మళ్ళీ నువ్వు తారాబాయి ఇద్దరు నా ముందుకు వచ్చే అవకాశం ఎప్పుడు దొరుకుతుందో, అందుకని ఈ రకంగా మీ పెళ్లి చేసేసాను. ఇక నువ్వు వెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు ఇష్టమైన రీతిలో, నీకు ఎలా నచ్చితే అలా, ఎక్కడ పడితే అక్కడ ఆమెతో వివాహం చేసుకోవచ్చు అని బాబా ఆయనకు చెప్పటం జరిగింది. అలాగే 7 గంటలకు ఆ రోజు సమావేశం ప్రారంభమవుతే విష్ణు మాస్టర్ను గేట్ దగ్గర ఉంచారు బాబా. గుస్తాజీ వస్తున్నాడని ఆయన కొంచెం లేట్ చేస్తే ఇద్దరు కొత్త వాళ్ళు వచ్చారు. వాళ్ళు వెళ్ళి నేరుగా బాబా కాళ్ళకు పాదాలంటి దండం పెట్టకూడదు, ప్రణామం చేయకూడదనే నియమం. అది తెలియక వాళ్ళు బాబా కాళ్ళ మీద పడటం, బాబా మళ్ళీ వాళ్లకు పాదాభివందనం చేయటం, వాళ్ళు బాబాకు చేయటం 3 సార్లు అట్లా జరిగిన తర్వాత ఈదిచ్చి వాళ్ళని ఆపారు. ఆపిన తర్వాత అప్పుడు బాబా దీనికి కారణం ఎవరు అంటే విష్ణు మాస్టర్. అప్పుడు విష్ణు మాస్టర్ కు బదులుగా దీని యొక్క ఈ తప్పుకు శిక్షను నేను అనుభవిస్తాను అని పక్కనే ఉన్న మిను కలాస్ని పిలిచి లేచి నా చెంప మీద వాయించి 3 కొట్టమన్నాడు. ఆయన లేచి కొడితే చెంపంతా ఎర్రగా వాపింది. అక్కడ పరమేశ్వరి దయాల్ నిగం పుకార్ అని ఆయన 2 సంవత్సరాలుగా బాబా వెంటబడి, ఈయన మానవుడు దేవుడు ఎట్లా అవుతాడు, ఈయన బోగస్ అని తెలుస్తానని తిరిగి వచ్చిన మనిషి ఆ రోజు
అక్కడ బాబాను చూడటం జరిగింది. బాబాను చూడగానే సగం ఆయన బాబా మయం అయిపోయాడు. బాబాలో ఉండే వ్యతిరేకత మొత్తం కరిగిపోయింది. ఈ సంఘటన జరగగానే చేసిన తప్పు విష్ణు మాస్టర్, శిక్ష అనుభవించేది భగవంతుడు. ఆయన సాక్షాత్తు భగవంతుడిని అని చెప్పుకుంటూ యావత్ విశ్వానికి ప్రభు అయ్యి కూడా ఆయన భరించాడు అంటే ఇంకా అక్కడ ఆయన చెప్పిన దాంట్లో ఏ సందేహం ఉండదు అని మొత్తం సరెండర్ అయిపోయాడు. తుకార్జీ మొత్తం గుడ్డలు కూడా విప్పేసి బాబా ముందు సరెండర్ అయిపోయాడు అన్నమాట. సో అలాంటి సంఘటన ఒకటి, ఈ హాస్య సంఘటన ఒకటి 16, 10, 50 మహాబలేశ్వరు సందర్భంగా జరిగినాయి. గుర్తుపెట్టుకొని మరి మన కోసమే బాధపడి మన కోసమే మనను ఆధ్యాత్మికంగా ముందుకు నడిపించటానికి అవసరం లేకుండా వచ్చి చేసిన మన ప్రియతమం గురించి, ఆయన పడిన బాధల గురించి, ఆయన చేసిన కార్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అవతార్ మెహర్ బాబాకి జై. బాబా ఒక చోట అన్నారు, మనస్సుకు అతీతమైన విషయాలపై ఆధ్యాత్మికతకు పట్టు ఉంటుంది అని. అది నిజం అనిపిస్తుంది ఇప్పుడు ఈ సంఘటనలు వింటే. ఎందుకంటే సాధారణ జీవితంలోంచి ఎదురయ్యే సంఘటనలోనే సరళమైన మాటలతో ఆయన ప్రేమని అద్భుతంగా తెలియజేశారు. ఈ పంకరాజ్ తారాబాయి సంఘటన అయితే ఆశ్చర్యం వేసింది. మనస్సుకు అతీతమైన విషయాల మీద ఆధ్యాత్మిక పట్టు ఉంటుందనేది నిరూపణ అయిపోయింది. జై బాబా సార్, మంచి విషయాలు చెప్పారు. జై బాబా, జై బాబా, అందరికీ జై బాబా. బాబా ప్రేమ సందేశాన్ని అద్భుతంగా మన సోదరులు వివరించారు. చాలా చక్కగా ఆనందించాం. అయితే ఇప్పుడు